ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయాలు భలే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అక్కడి ఎమ్మెల్యేగా గెలిచిన చిక్కుడు వంశీకృష్ణకు ఎదురే లేకుండా పోయింది. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు సరైన పాత్ర పోషించడంలో విఫలమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామాతో బీఆర్ఎస్ స్థానం ఖాళీ అయింది. మరి అప్పటి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. దానికి గల కారణం ఏంటి? అచ్చంపేట బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేసే ఛాన్స్ ఉంది? 2029 ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? చూద్దాం. తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కూడా ఒక కారణం. మొత్తం 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ 12 నియోజకవర్గాల్లో అచ్చంపేట కూడా ఒకటి. ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన అక్కడి నుంచి చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చెందిన సొంత గ్రామం కొండారెడ్డిపల్లె కూడా అచ్చంపేట కిందకే వస్తుంది. దీంతో అచ్చంపేటకు రేవంత్ రెడ్డి భారీగా నిధులు కేటాయిస్తూ పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో అచ్చంపేటలో బీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పలు కారణాలతో ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి అనూహ్యంగా బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయన బీజేపీలో చేరడాన్ని పలువురు నేతలు ఖండించారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగి ఎన్నో పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడడం న్యాయం కాదని ఉమ్మడి బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అవేవీ వినకుండా ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ కార్యకర్తలకు సూచించారు. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ ను వీడడానికి ప్రధాన కారణం 2029 ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బరిలోకి దింపేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరేటప్పుడే ఈ హామీ తీసుకొని బీఆర్ఎస్ లో చేరినట్లు వార్తలు వినిపించాయి. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ లో కొనసాగి ఎన్నో సేవలు అందించిన గువ్వల బాలరాజు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీలో చేరారు. దీంతో అప్పటి నుంచి అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి స్థానం ఇంకా ఖాళీగానే ఉంది. గువ్వల బాలరాజు రాజీనామా తర్వాత బీఆర్ఎస్ నేతలు కూడా అచ్చంపేట నియోజకవర్గం పైన ఇప్పటి వరకు పెద్దగా ఫోకస్ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అచ్చంపేట నుంచి 2029 ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు ప్రకటించకుండా ఉండడమే అందుకు ప్రధాన కారణం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు అధినేత కేసీఆర్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. దీంతో అచ్చంపేటలో బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడుతోంది. రోజు రోజుకు బీఆర్ఎస్ క్యాడర్ కూడా బలహీన పడుతోంది అన్నట్లు నియోజకవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన బీజేపీ నేత గువ్వల బాలరాజు సంచలన ఆరోపణలు చేశారు. గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, దాదాపు 10,000 కోట్ల దాకా కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణలు చేశారు. దీనిపైన విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. ఆ లేఖపైన ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. బీజేపీలో చేరిన నాటి నుంచి గువ్వల బాలరాజు కూడా పూర్తిగా హైదరాబాద్కే పరిమితమవుతూ నియోజకవర్గంలో పెద్దగా పర్యటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆయన తన క్యాడర్ను గెలిపించుకోవడంలో కూడా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఓడిపోయిన నాటి నుంచి ఆయన అచ్చంపేటను పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తోంది. మరోవైపు అచ్చంపేటలో ఇప్పటిదాకా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో చెప్పకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్లో కూడా టెన్షన్ పట్టుకుంది. ఎలక్షన్లకు ఇంకా 2 ఏళ్లు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థి నియామకం పైన అధినేత కేసీఆర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి కూడా వస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నా ఆయన కూడా హైదరాబాద్కే పరిమితమవుతూ రాజకీయం చేస్తున్నారు. దీంతో లోకల్గా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో టెన్షన్ పట్టుకుంది. బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలం కావడంతో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు ఎదురే లేకుండా పోయింది. సోలార్ ప్రాజెక్ట్ పథకాన్ని అక్కడి నుంచే మొదలుపెట్టి ఎంతో పేరు సంపాదించుకున్నారు.
సీఎం సొంత జిల్లా కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ కు భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో 2029లో కూడా అచ్చంపేటలో పక్కాగా కాంగ్రెస్ గెలుస్తుంది అనే టాక్ నడుస్తోంది. ఇకనైనా బీఆర్ఎస్ అధిష్టానం మేల్కొని తొందరగా నేతను ప్రకటించి లోకల్ గా తిరగాలని క్యాడర్ నుంచి విన్నపాలు వస్తున్నాయి. మరి అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.